ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ జంగారెడ్డిగూడెం డిపో సెక్రటరీ డివిఎస్ఎన్టీ రాజు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజీకి ఎన్ఎంయు నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ రాజు మాట్లాడుతూ తమ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ 38 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పాత హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిపో అధ్యక్షులు ఎన్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వమని మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని అంశాలు మాకు ఈహెచ్ఎస్ ఇస్తున్నారు, కానీ ఆ ఈహెచ్ఎస్ ఏం మాకు ఉపయోగపడాల. మాకు అందుకే మా పాత విధానం, పాత ఆర్టీసీ విధానానికి మేము కావాలని కోరుకుంటున్నాం. అలాగే 1/19 అనే ఒక సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ని అమలు చేయకోకుండా చిన్న చిన్న విషయాలకు కూడా సస్పెండ్లు రిమూవల్లు చేసి ఇంక్రిమెంట్లు తీసుకుని కొద్ది మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. అవన్నింటినీ మేము క్రోడీకరించి ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండంగా ఇచ్చాము. కాబట్టి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని ఎంఆర్ఓ గారికి మేము ఇచ్చాము. ఈ విషయంలో మా హైకమాండ్, మా సెంట్రల్ కమిటీ ఏ పిలుపునిచ్చినా దానికి మేము కట్టుబడి ఉంటామని అది మీ ద్వారా తెలియజేస్తున్నాం.